Hello everyone, welcome to Sagacity Learning. లెట్ మీ డిస్కస్ సెంటెన్స్ టుడే. సెంటెన్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో సెంటెన్స్కి కూడా తెలుగులో సెంటెన్స్ ఫార్మేషన్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఫామ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజన్ కాకుండా అసలు సెంటెన్స్ ఫామ్ ఏంటి, ఆ సెంటెన్స్ ప్యాటర్న్ ఏంటి అనేది నేర్చుకుందాం. అలాగే తెలుగులో సెంటెన్స్ ఫార్మేషన్కి ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్కి ఉన్న డిఫరెన్స్ కనుక మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో నేర్చుకోవచ్చు. ఫస్ట్ మన మదర్ టంగ్ అయిన తెలుగులో సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే SOV అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అన్నమాట. సబ్జెక్ట్ అంటే ఏంటంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ, వర్బ్ అంటే క్రియ. అంటే కర్త దేని మీద అయితే క్రియ చేస్తాడో దాన్ని ఏమంటారు అంటే కర్మ అంటారు, అంటే దాన్ని ఆబ్జెక్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కర్త దేని మీద అయితే క్రియ చేస్తాడో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో ఆ క్రియ అంటే మనకు తెలుసు, ఇట్స్ అ వర్బ్. అండ్ కర్త అంటే డూయర్, ఆ కర్తని మనం ఏమంటాము అంటే సబ్జెక్ట్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనందరికీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్, సో చిన్నప్పటి నుంచి చాలామందికి ఫేవరెట్ కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. సో టామ్ అండ్ జెర్రీ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, సో ఇక్కడ గ్రాఫిక్స్ అండ్ ఈ డిజైనింగ్ ఏంటి అంటే మనం విజువల్గా చూసింది బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం. సో ఈ విజువల్గా చూసింది అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒకేసారి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో గుర్తుంటాయి. మనం ఎంతసేపు క్లాస్ విన్నామన్నది ఎంత ఇంపార్టెంటో అండ్ మన బ్రెయిన్లో అవి స్టోర్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ ఎఫర్ట్ మొత్తం పెట్టి ఇలా మీకు గుర్తుండాలి అని చెప్పేసి ఇట్స్ టేక్ అవర్స్ టుగెదర్ టు వర్క్ ఆన్ ఇట్. ఐఎమ్ స్ట్రైవింగ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్. ఇక్కడ మన తెలుగులో మనం సెంటెన్స్ని ఫామ్ చేయాలి అంటే టామ్ జెర్రీని వెంటాడుతుంది, టామ్ జెర్రీని వెంటాడుతుంది. ఇక్కడ టామ్ అనేది సబ్జెక్ట్ అన్నమాట, జెర్రీ అనేది ఆబ్జెక్ట్, వెంటాడుతుంది ఇట్స్ అ వర్బ్. ఇది మన తెలుగులో ప్యాటర్న్ SOV. సో మన సెంటెన్స్ ఏదైనా తెలుగులో ఫామ్ చేయాలి అంటే కర్త పక్కన కర్మ, తర్వాత క్రియ, ఈ ప్యాటర్న్ వస్తుంది. అదే ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఇక్కడ మీరు చూస్తే ISకి Vకి Oకి చుట్టూ రింగ్స్ లాగా ఉన్నాయి. సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా మనం క్లాస్ ఒకటి విన్నాము అంటే మన మెమరీ పవర్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. సో మన బ్రెయిన్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. సో అందుకని చెప్పేసి ఇలా ఒక డిఫరెంట్గా ఇచ్చాము. ఇంగ్లీష్లో సెంటెన్స్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ నార్మల్గానే ఉంటుంది, ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. కానీ అక్కడ మనం తెలుగులో SOV అన్నాం, ఇక్కడ SVO అంటే కర్త, క్రియ, కర్మ అన్నమాట. ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. టామ్ చేజెస్ జెర్రీ. టామ్ అనేది సబ్జెక్ట్ అయితే చేజెస్ అనేది వర్బ్, జెర్రీ అనేది ఆబ్జెక్ట్. సో ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఇక్కడ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ నౌన్ని మనం ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అంటే సబ్జెక్ట్ తరువాత వెంటనే మనకి వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే కర్త, క్రియ, కర్మ ఇలాగొస్తుంది. మనం ఎప్పుడన్నా సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఇంకా కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ సో ఈ నౌన్ దగ్గర ఆర్ మనం సబ్జెక్ట్ దగ్గర, ఆబ్జెక్ట్ దగ్గర మనం నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ యూస్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అయినా మీరు ఫామ్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ పక్కన వర్బ్ ఉండేటట్టుగా చూసుకోవాలి, తర్వాత వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. కొన్నిసార్లు సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంటాయి.
సో దిస్ ఈజ్ సెంటెన్స్ అన్నమాట. మనం తెలుగులో ఈ సెంటెన్స్ని వాక్యం అంటాం కదా, ఇది ఇట్స్ ఆల్ అబౌట్ సెంటెన్స్. సో ఇవన్నీ కూడా మనకి టెన్సెస్ నేర్చుకునేటప్పుడు బాగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఒక సెంటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది అని నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం టెన్సెస్ నేర్చుకున్నప్పుడు టెన్సెస్ ఫోకస్ ఆన్ వర్బ్స్, రైట్, ప్లేస్మెంట్ అనేది ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like, share, press the bell icon for more videos to learn English easily.